असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। सभी छात्रों को मेरा प्रणाम। आप सभी को हिंदी क्लास के लिए स्वागत है। आज हम 10वीं कक्षा के 6वां पाठ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी इस पाठ के बारे में जानेंगे। यहाँ एक పత్రలేఖన్ పాఠ है। ఇది ఒక పత్రలేఖనము పాఠము। ముందుగా మనము విషయ ప్రవేశ గురించి తెలుసుకుందాం। विषय प्रवेश। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसा है। హిందీ భారతీయుల శ్వాసలో ఉన్నటువంటి ఒక భాష। सांसों అంటే శ్వాసలు, భారతీయుల శ్వాసలో ఉన్నటువంటి భాష హిందీ। यह सबकी संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है। ఇది అందరి యొక్క, సబ్కి అంటే అందరి యొక్క, సంస్కృతి, సభ్యత అంటే నాగరికత, గరిమ అంటే గొప్పదనం, ప్రతీక అంటే చిహ్నం। ఇది అందరి యొక్క సంస్కృతి, నాగరికత మరియు గొప్పతనానికి చిహ్నము। गांधी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। గాంధీ గారు తెలుసు కదా మీ అందరికీ। గాంధీ గారు తన జీవితాన్ని దేశ స్వాతంత్రంతో పాటు, స్వాతంత్రకే సాత్ అంటే స్వాతంత్రంతో పాటు, హిందీకి సేవామి, హిందీకి సేవ అంటే హిందీకి సేవకు సమర్పిత్ కియా అంటే సమర్పిత్ కర్ దియా అంటే అంకితం ఇచ్చారు, సమర్పించారనమాట। స్వాతంత్రంతో పాటు హిందీకి సేవ చేయడంలో తన జీవితాన్ని అర్పించారనమాట, సమర్పించారు అనవచ్చు, అంకితం ఇచ్చారు కూడా అనవచ్చు। अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। ఇప్పుడు హిందీ కేవలం మన భారతదేశానికి చెందిన భాష మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఇది మన హిందీ భాషగా మారింది। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। జీవిక అంటే జీవనాధారం। ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో, వివిధ క్షేత్రం అంటే వివిధ ప్రాంతాలలో, కరోడో లోగ్ అంటే కోట్ల మందికి జీవనాధారంగా మారింది। హైదరాబాద్ 8/9/2014 హైదరాబాద్ 8/9/2014। ప్రియమిత్ర, ప్రియమైన మిత్రునకు। तुम कैसे हो, నీవు ఎలా ఉన్నావు। आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो, నీవు నీ కుటుంబంతో క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను। यहाँ जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो। भाग लेना बोले तो पार्टिसिपेट करना। ఇక్కడ హిందీకి సంబంధించిన అనేక కార్యక్రమాలలో నీవు పాల్గొంటున్నావని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను। तुम अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है। నీవు రాసిన ఉత్తరంలో మన జీవితంలో హిందీ భాష యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలని కోరావు। చాహా అంటే కోరావు। मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ। జిజ్ఞాస అంటే ఏంటి? ఆసక్తి, కోరిక। నేను నీ యొక్క కోరిక మేరకు, ఆసక్తి మేరకు క్రింద సమాధానము ఇస్తున్నాను। भारतीय स्वतंत्र संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। భారతీయ స్వాతంత్ర సంగ్రామం అంటే ఉద్యమంలో, భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో దేశాన్ని ఐకమత్యంగా ఉంచడం కోసం ఒక భాష అవసరమైనది। यह काम हिंदी से ही साध्य हो सका, ఈ పని హిందీ వలనే సాధ్యమైనది। అంటే మన భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో ఐకమత్యంగా ఉంచడానికి ఒక భాష అవసరమైంది కదా, ఆ భాషనే హిందీ। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है। ఈరోజు మనం
ఒకటి కంటే ఏక్ సే అధిక్ అంటే ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడము చాలా అవసరము. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. వాటిలో హిందీ మరియు అంగ్రేజీ అంటే ఆంగ్లము ఇంగ్లీష్ ఈ భాషలకు చాలా గొప్ప స్థానం అనేది ఉన్నది. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ నేర్చుకోవడం వలన మనం సారే భారత్ అంటే మొత్తం భారతదేశాన్ని యొక్క పరిచయాన్ని మనము గుర్తించవచ్చు. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. अलग अलग ప్రాంతాలు అంటే వివిధ ప్రాంతాలు, अलग अलग భాషాయే అంటే వివిధ భాషలు. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ భాషలు మాట్లాడుచున్నారు. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడడం జరుగుతుంది. మరి అలా మన భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అలా చాలా ప్రాంతాలలో చాలా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. हमें भारत की सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. మనం భారతదేశంలోని అన్ని ప్రాంతాలను కలపడానికి అంటే ఒక్కటి చేయడానికి ఒక భాష అవసరం అనేది ఉన్నది. जिससे सारे भारत के वासी जानते हैं. ఆ భాష ఏంటో మన భారతీయులందరికీ కూడా తెలుసు అన్నమాట. वैसी भाषा ही हिंदी है. మన భారతీయులకు తెలిసిన భాష ఏంటి? అన్ని ప్రాంతాలలో ఉన్న వారందరికీ తెలిసిన భాష హిందీ. जो सारे भारतीयों को एकता के सूत्र में बांध देती है. భారతీయులందరినీ ఐక్యమత్యం అనే బంధంతో ముడివేసే భాష హిందీ. हिंदी अपने शाब्दिक अर्थ से भी భారతీయ कहलाती है. హిందీ తన శాబ్దిక అర్థంలో కూడా భారతీయ భాష అని పిలుస్తున్నారు. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. అందువల్లనే దేశం యొక్క వర్తమాన మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగం 343(1) పారాను అనుసరించి హిందీని సెప్టెంబర్ 14, 1949 సంవత్సరంలో రాజభాషగా గౌరవించింది. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివస్ జరుపుకుంటున్నాము.